నాన్న మున్సిపాలిటీ జాబ్ అమ్మ. చెత్త ఉడవాలి, డంప్ క్లీన్ చేయాలి. ఎలా అమ్మ? 3-4 నెలల నుంచి ఇల్లు గడుస్తలేదు. మీ నాన్న ఆరోగ్యం అస్సలు బాగాలేదు. ఇక నా సంపాదన అంటావా, అంతంత మాత్రమే ఉంది. నువ్వే అర్థం చేసుకో నాన్న. సరే అమ్మా, సౌండ్ మన కష్టాలన్నీ గట్టెక్తాయి. సౌండ్. నేను వెళ్తానమ్మా. ఏ బాబు, ఎవరు నువ్వు? ఈరోజే జాయిన్ అయ్యాను సార్. సరే సరే, కుకట్పల్లిలో మోరి క్లీన్ చేయాలంట. ఫస్ట్ ఆ పని చూడు. ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగాన, ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా, ఏం చూస్తూ ఉన్నానే వెతికానా ఏదైనా, ఊరికెనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా, కదలని ఓశిలనే అయినా తుడిలో కరిగే కలనే అయినా, ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగిదు నన్నెవరైనా. ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా, కాలం ఇప్పుడే నన్ను కనగా అనగనగా అంటూనే ఉంటా, ఎప్పుడు పూర్తవనే అవక తుదిలేని కథనేనుగా. అన్నా, ఆకలిగా ఉందన్నా. ఎలాగో ఇక్కడ పని అయిపోయింది, వెళ్దామా? గాలివాటంలాగా ఆగే అలవాటే లేక కాలు నిలవదు ఈ చోట. రే రండిరా, సార్ వచ్చారు. రేయ్, పక్క స్ట్రీట్లో పైప్ లైన్ జామ్ అయిందంట, తొందరగా డ్రైనేజ్ క్లీన్ చేయండి రా. అన్న, ఒక ప్లేట్ మీల్స్ ఇవ్వండి అన్న. సరే తమ్ముడు, అక్కడే కూర్చో, నేను వచ్చి ఇస్తా. ఏందన్నా ఇది? ప్లేట్లో ఇవ్వచ్చు కదా. అంటే బిజినెస్ చేసే టైం కాదు తమ్ముడు. నువ్వు తినే ప్లేట్ చూస్తే ఎవరు తినరు, అర్థం చేసుకో. మౌనంగా నా వెంటబడి నువ్వెంత ఒంటరి మనవద్దు అనద్దు దయించి ఎవరు ఇంకొన్ని జన్మాలకి తిరిగడు అనేక సుతుల్ని తనులు ఎరగరు. నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చెయ్యూత ఎవరిది? నా ఎదలయను కుశలము అడిగిన గుసగుస కబురుల గుమగుమలెవరివి? ఏంట్రా వాసన, గొద్దుగుంట్లో ఏమన్నా పడ్డావా? త్వరగా వెళ్ళి స్నానం చేయరా, ఆ కంపు నషాలను కట్టుతోంది. ఇప్పుడు వస్తుందా వాసన? లేదంటే చెప్పండి, మటన్ కొట్టాడు దగ్గరికి వెళ్ళి చర్మం ఒలిపించుకుంటా. మీరు నేను పక్కన ఉంటేనే ఉండలేకపోతున్నారే. రోజుకి 12 గంటలు అదే కంపులో ఉంటాను. ఏంట్రా ఈ సెంటు? 2-3 గంటల సేపు స్నానం చేసావా? రాజులా బతుకుదాం అనుకున్నాను అమ్మా, కానీ ఇప్పుడు రోడ్డు మీద చెత్త ఎత్తుకుంటూ బతకాల్సి వస్తుంది. నాకు సిగ్గుగా ఉందమ్మా. రోడ్డు మీద చెత్త పడేసి నలుగురు ఆరోగ్యం చెడగొట్టే వాళ్ళు సిగ్గుపడాల్సింది. ఆ చెత్త ఎత్తే నలుగురు ప్రాణాలు కాపాడి నువ్వు కాదు. నా ఫ్రెండ్స్ అందరూ ఈ చెత్త పని ఏంట్రా అంటున్నారమ్మా. చేసేది చెత్త పనే, కానీ చేస్తుంది మాత్రం గొప్ప పని. మనసుకు మురికి పట్టిన మనిషిలా బ్రతకడం కంటే మురికిని శుభ్రం చేసే మనిషిలా బ్రతకడం గొప్పరా. దారి చూపేవాడు దేవుడైతే ఆ దారిని శుభ్రం చేసేవాడేరా ఈ కార్మికుడు. జనం కోసం పనిచేసేవాడు నాయకుడైతే ఆ జనాలు పనులు చేసేవాడేరా ఈ శ్రామికుడు. చివరిగా ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకో. దేశాన్ని కాపాడుతుంది ఆ ఆర్మీ సైనికులైతే దేశ ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఈ శ్రామిక సైనికులరా. గెలిసినోడు
ఒక ఛాలెంజ్ ఫేస్ చెయ్యరు. తీపితో పాటుగా ఓ కొంత చేదు అందించడం జిందగీకి అలవాటే. కష్టమే రాదనే గ్యారెంటీ లేదు, పడేసి పరుగు నేర్పు ఆటే బ్రతుకంటే. అందుకో హత్తుకో ముందరున్న ఈ క్షణాన్ని. ఆఫ్టర్ ఆల్ మున్సిపల్ చెత్త క్లీన్ చేసేవాడు నువ్వు నన్ను టచ్ చేస్తావా? ఆఫ్ట్రాల్ ఏంటి సార్? ఆఫ్ట్రాల్ కాదు సార్, మన దేశంలో 2,99,00,000 మంది మన మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్నారు సార్. ఆఫ్ట్రాల్ కాదు సార్, 29 రాష్ట్రాలు సార్, 718 జిల్లాలు ఉన్నాయి సార్. మన దేశంలోనే ఒక్క రోజుకి 8,9,00,000 మెట్రిక్ టన్నుల చెత్తని క్లీన్ చేస్తున్నారు సార్. ఆఫ్ట్రాల్ కాదు సార్, రోడ్లు క్లీన్ చేసేవాళ్ళు, డ్రైనేజీలు కడిగేవాళ్ళు, బాత్రూములు కడిగేవాళ్ళు, బ్లీచింగ్ కొట్టేవాళ్ళు, ఇలా ఎంతో మంది ఎన్నో రోజులు డే అండ్ నైట్ కష్టపడి ఎన్నో వేల కోట్ల మంది ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు సార్. ఆఫ్ట్రాల్ కాదు సార్, స్కూళ్ళని, కాలేజీలని, పబ్లిక్ టాయిలెట్లని, అయ్యని ఇయ్యని, ఆఖరికి మీ మలమూత్రాలు కూడా చేతులు తెచ్చి మీ ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు సార్. 2 నిమిషాలు మీరు మీ బాత్రూమ్ లో ఉంటేనే ముక్కు మూసుకుంటారే, అదే మా ప్రాణాలు పోతున్నాయని తెలుసు కూడా మోరీ లోపలికి వెళ్ళి మా ప్రాణాన్ని పణంగా పెట్టి మీ ప్రాణాన్ని కాపాడుతున్నాం సార్. ఆఫ్ట్రాల్ కాదు సార్, ఎక్కడ కరోనా వస్తుందని మీరు మీ పిల్లలు ఇంట్లో ఉంటే ప్రాణానికి తెగించి మరి రోడ్ల మీదకి వచ్చి మా ప్రాణాన్ని పణం పెడుతున్నాం సార్. ఒక్క నిమిషం మేము పని చేయకపోతే దేశం స్తంభించిపోతుంది, ఎన్నో వేల మంది పనులు ఆగిపోతాయి, పార్లమెంట్ ఊగిపోతుంది, అసెంబ్లీ కదిలిపోతుంది, మీ సీటు చిరిగిపోతుంది సార్. ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర సార్ మాది. మా స్థాయిని పెంచకపోయినా పర్లేదు సార్, కానీ మా స్థాయిని తగ్గించి మాత్రం ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సార్ ఒక్క నిమిషం సార్, వెళ్ళండి సార్. పదర 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 అది